ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుగు సొలిపేమున్నది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ యశ్. ప్రెసెంట్ అయితే మనం అల్పీలో ఉన్నామండి. సో మనం అయితే అల్పీ బ్యాక్ వాటర్స్ మీద కాయాకింగ్ అయితే చేయబోతున్నాం. సో చూస్తున్నారు కదా, ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము బుక్ చేసుకోవడానికి. స్టేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మన బోర్డ్స్ కూడా చూసారు కదా. సో మనమైతే ఆస్కార్ క్రూజ్ అయితే చూస్ చేసుకున్నాము. సో ఇది అల్పీలో ఎక్కడ ఉంది, ఎలా రావాలి, అల్పీ బ్యాక్ వాటర్స్ మీద కాయాకింగ్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది, సో ప్రతి ఒక్కటి అయితే వీడియోలో మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ముందుగా మన కేరళ సిరీస్ లో అల్పీ గురించి ఆల్రెడీ 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఇన్ కేసు ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోస్ చూడండి, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అవుతుంది. ప్రీవియస్ వీడియోస్ లో అయితే అసలు బోట్ రైడ్స్ ఎక్కడ చేయాలి, బోట్స్ ఎక్కడ ఎక్కాలి, ఈ అల్పీ బ్యాక్ వాటర్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 3 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇన్ కేసు ఎవరైనా చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ ప్రెసెంట్ అయితే మనం ఒక కెనాల్ లోపల అయితే ఉన్నామండి. సో ఇది ఒక చిన్న కెనాల్ లాగా అనమాట. అల్పీని కంప్లీట్ గా చూడాలనుకుంటే మనకి బోట్ టూర్స్ అయితే ఉంటాయండి. బట్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న కెనాల్స్ చూడాలంటే మాత్రం మనకి బోట్స్ అనేవి లోపలికి రావన్నమాట. సో కాయాకింగ్ చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్ గా మనకి అల్పీలోని చిన్న చిన్న లొకేషన్స్ ఉంటాయి కదా, ఆ లొకేషన్స్ అన్ని కూడా చూడొచ్చు అనమాట. సో మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో అయితే, సో ఇక్కడ హౌస్ బోట్స్ ఉంటాయి కదా, ఆ హౌస్ బోట్స్ ఉండే ప్లేస్ అండి ఇది. సో వాళ్ళంతా స్టే చేస్తారు కదా, ఆ లొకేషన్ కి అయితే మనం వచ్చామన్నమాట. సో మొత్తం చూపిస్తాను క్లారిటీగా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతేకాకుండా మనమైతే ఆల్రెడీ మన ఛానల్లో తమిళనాడు సిరీస్ అండ్ కేరళ సిరీస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్ కేసు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే వెళ్ళి చూసేయండి. చాలా ఇన్ఫో అయితే మీకు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా టూర్ ప్లాన్ అయితే మీరు కూడా సెటప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అల్పీలో 4 డేస్ అయితే ఉన్నానండి. ఎవరు చూపించిన విధంగా ప్రతి ఒక్క డీటెయిల్డ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాకుండా ప్రెసెంట్ అయితే ఈ వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఉన్నది అల్పీ బ్యాక్ వాటర్స్ అండి. సో ఇది కాయాకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఫస్ట్ టైం అండి. అండ్ అదే కాకుండా ఎక్విప్మెంట్ అంతా వేసుకొని చేయడం అనేది కొంచెం రిస్కే అనమాట. బట్ నేనైతే మీకు చూపించాలి అని చెప్పేసి చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇలాంటి చిన్న చిన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అన్ని క్రాస్ చేసుకుంటా వెళ్తాం అనమాట. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. నాకైతే బోట్ ఎక్కే వరకు దీన్ని కాయాక్ బోట్స్ అంటారు అనమాట. ఈ కాయాక్ బోట్ ఎక్కే వరకు నాకైతే 0 ఎక్స్పీరియన్స్ అండి. సో ఫస్ట్ ఎక్కగానే అటు ఇటు షేక్ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా భయం వేసింది. బట్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కొంచెం మీడియం లెవెల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఈ కెనాల్ క్రాస్ చేసేలోకి మనం ప్రో లెవెల్ అయిపోతాం అనమాట. సో అది కూడా మీరైతే చూస్తారు. సో దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటన్నిటి గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాము. అంతేకాకుండా ఈ వీడియో గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక్కడికి రీచ్ అవ్వాలి అన్నట్లయితే ముందుగా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చూపించినట్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాడికి రావాలండి. సో అక్కడ నుంచి వచ్చినట్లయితే మనకి ఒక 100 మీటర్స్ లోనే మనకి కొన్ని క్రూజ్ అయితే షాప్స్ అయితే కనిపించడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళేసి కాయాకింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అడిగినట్లయితే మనకి పర్ అవర్ కి ఇంత ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మినిమం 2 అవర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. 2 అవర్స్ కలిపి ఎక్కడైనా చూసుకోండి అల్పీ బ్యాక్ వాటర్స్ మొత్తం మీద 700 అయితే మినిమం ఛార్జ్ చేయడం జరుగుతుంది. బట్ లక్కీగా నాతో ఉన్న స్వామి సార్ కి ఇక్కడ కనెక్షన్స్ ఉండడం వల్ల ఏంటంటే, సో ఇది 3 అవర్స్ కి 500 రూపీస్ ఛార్జ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇన్ కేస్ మీరు వచ్చినట్లయితే ఇక్కడ అల్పీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసి మీరు ఆస్కార్ క్రూజ్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ ఆఫీస్ లొకేషన్ కి అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకు వీళ్ళు ఇంత తక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళైతే ఇది కొత్తగా పెట్టారండి కాయాకింగ్ అనేది. సో వీళ్ళకి ఇది ఫస్ట్ టైం కాబట్టి సో ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళైతే 500 పెట్టడం జరిగింది. సో దీంట్లో ఎలాంటి ప్రమోషన్స్ లేదండి. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకైతే ఐడియా లేదనమాట. సో జస్ట్ మీకు తక్కువ బడ్జెట్ లో రావాలి కాబట్టి మీకైతే చెప్పడం జరుగుతుంది. సో ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడం కోసం ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ప్రాపర్ గైడ్ అయితే దొరకలేదండి. సో ఇక్కడ లోకల్ నే ఒక గైడ్ లాగా యూజ్ చేసేసి వీళ్ళు కొంత మనీ ఇచ్చేసి
పెట్టడం వల్ల అతను ఏంటంటే మనకి ఈ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. సో అందువల్ల ఏంటంటే ఇది తక్కువ బడ్జెట్లోనే అయిపోవడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి గైడ్ని ఇచ్చినట్లయితే డెఫినెట్గా 2 అవర్స్కి 700 అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాయాక్ బోట్ని ఎలా నడపాలి, ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అవన్నీ అయితే చెప్తాడు, బట్ ప్లేసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. సో అదొక్కటే డిసడ్వాంటేజ్. రిమైనింగ్ అంతా చాలా అంటే చాలా బాగుండిద్దండి ఇక్కడ కూడా. సో ఇన్ కేస్ ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఎక్కువ టైం కాయాక్ చేయాలనుకున్నట్లయితే ఇదైతే చూజ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, హౌస్ బోట్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి అనమాట. సో మనం చూస్తాం కదా, మార్నింగ్ అంతా ఎక్కడ వరకు ట్రావెల్ చేసేసి నైట్ అయితే ఇక్కడికి వచ్చి స్టే చేస్తారనమాట. సో ఇక్కడే వాళ్ళైతే వాళ్ళ జీవన విధానం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, అల్పి బ్యాక్ వాటర్స్ కి అటు సైడ్ ఇటు సైడ్ అయితే హౌసెస్ ఉంటాయి అండ్ మిడిల్ అయితే వాటర్ ఉండడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, మాలాగే డిఫరెంట్ బ్యాచెస్ అయితే సన్సెట్ టైంలో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎక్కువ మంది దీన్ని ఏ టైంలో చూజ్ చేసుకోవాలి అన్నట్లయితే అరౌండ్ 4 to 4:30 PM వచ్చినట్లయితే మీకు 2 to 3 అవర్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో మీరు సన్సెట్ కి ఒక లొకేషన్ కి అయితే తీసుకెళ్తారు, అక్కడ ఉండి సన్సెట్ చూసేసి మీరు రిటర్న్ జర్నీకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు సన్సెట్ వ్యూ అయితే చూపించడం జరుగుతుంది, అది దట్టు కాయాక్ బోట్ లో కూర్చొని అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. సో చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. సో అరౌండ్ 4 PM ఎప్పుడైతే మీరు చూజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇన్ కేస్ వేరే లొకేషన్ లో చేయాలనుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్స్ కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో సన్ రైజ్ చూడడానికి కూడా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది బేస్డ్ ఆన్ నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే చెప్తున్నాను. ప్రీవియస్ గా నాకైతే మ్యాంగ్రోవ్ ఐలాండ్ దగ్గర చేసే ఛాన్స్ అయితే వచ్చిందనమాట. బట్ నేనేంటంటే పట్టుబట్టి కూర్చున్నాను అనమాట, అలిపి బ్యాక్ వాటర్స్ మీదే చేయాలి అని చెప్పేసి. సో నేనైతే ఇక్కడికి వచ్చేసి కాయాకింగ్ చేయడం కూడా అయితే జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ఈ రోజు పతిరామనాల్ ఐలాండ్ అనే లొకేషన్ కి అయితే వెళ్ళేసి కంప్లీట్ ఫుల్ డే టూర్ అండి అది. సో 4:30 PM వరకు దానికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ కాయాకింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఫుల్ టైర్డ్ గా అయితే ఉన్నాను. నా ఫేస్ అండ్ బాడీ అండ్ హెయిర్ అయితే కంప్లీట్ గా నా అవగాహనలో లేవన్నమాట. సో కొంచెం వీడియోని అయితే అడ్జస్ట్ అవుతా చూడండి. ఫేస్ అండ్ హెయిర్ అయితే కంప్లీట్ గా ట్యాన్ అయితే అయిపోయినాయండి. సో మనం చేయగలిగింది ఏమీ లేదనమాట. బట్ మీకు చూపించాలని చెప్పేసి ఫ్రెష్ కూడా అవ్వలేదు, డైరెక్ట్ గా బోర్డు దిగేశాను, రావడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, కెనాల్లో నుంచి అయితే బయటకు అయితే వచ్చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడ నుంచి విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు. చూస్తున్నారు కదా, ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఫస్ట్ అయితే ఇలాంటి చిన్న కెనాల్స్ లో అయితే మనల్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో వన్స్ ఎక్స్పీరియన్స్ రాగానే ఏంటంటే ఒక 30 minutes తర్వాత అయితే మనం డైరెక్ట్ గా సో పెద్ద బ్యాక్ వాటర్స్ మీదకి అయితే వచ్చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హౌస్ బోట్స్ గానీ, స్పీడ్ బోట్స్, లోకల్ బోట్స్, క్రూజెస్, ఇలా చాలా చాలా డిఫరెంట్ బోట్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. అండ్ ఇది మెయిన్ లొకేషన్ అనమాట అల్పి బ్యాక్ వాటర్స్ కి. జెట్టీస్ అలా అన్ని తిరుగుతాయితే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం కేర్ఫుల్ గా అయితే ఉండాలన్నమాట. మనకి ఏంటంటే బోట్స్ వచ్చేటప్పుడు సడన్ గా హార్న్ అయితే కొడతారు. మనకి రోడ్ల మీద బైక్స్ హార్న్ అయితే అలా కొడతారు సడన్ గా. సో అలా బోర్డ్ హార్న్స్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది. సో కొంచెం కేర్ఫుల్ గా అయితే ఇక్కడ నుంచి నడపాల్సి అయితే ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా అయితే వెళ్ళడానికి అయితే మనం కూడా ప్రయత్నిద్దాము. మా గైడ్ అయితే ఒకటే గొడవ అనమాట, త్వరగా రాయరా నాయన, వీడియోల తర్వాత తీసుకుందు, మళ్ళీ వేవ్స్ అనేవి పెరుగుతాయి అని చెప్తున్నాడు. సో మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనకు తెలియలేదు అనమాట. లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు చాలా ఎక్స్పీరియన్సెస్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఎలాంటి టైంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మీకైతే తెలిసి రావడం అయితే జరుగుతుంది. సో నా కష్టాన్ని మీరు గుర్తించినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, నాకు చాలా అంటే చాలా బూస్టప్ గా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ కాయాక్ బోట్ లోనే నేనైతే నా కెమెరాస్ తీసుకుంటున్నాను, అన్ని అడ్జస్ట్ చేస్తున్నాను, ఇలా కంప్లీట్ గా చేసుకుంటా. సో వాళ్ళైతే పిలుస్తా ఉన్నారనమాట, త్వరగా రా అని చెప్పేసి. సో వాళ్ళు తిరగగానే మళ్ళీ నా పని అయితే నేను చేసేస్తున్నాను అనమాట. ఇలా అయితే చేయడం జరిగింది. సో కన్ఫామ్ గా అయితే చెప్తున్నాను, సన్సెట్ టైంలో ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటదండి. బట్ వన్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఆ రోజు కాయాకింగ్ చేయాలి అనుకున్నట్లయితే సో ఒక 2 hours ముందైతే కొంచెం రెస్ట్ తీసుకొని అయితే ఉండండి. ఎందుకోసం అంటే 2.5 hours నాన్ స్టాప్ గా అయితే ఉంటది అనమాట. అల్పి బ్యాక్ వాటర్స్ లో చేయాలి అనుకుంటే, ఇంకా వేరే ప్లేసెస్ లో చేయాలనుకుంటే మీకు గైడ్ అలా ఎవరు లేకపోయినట్లయితే సో ఒక స్ట్రెచ్ ఉన్నట్లయితే మనమే చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనకి ఎలా ఆపరేట్ చేయాలని గైడెన్స్ ఇస్తే. బట్ ఇక్కడ ఏంటంటే మనకి సన్సెట్ లొకేషన్ చూపించడానికి ఒక గైడ్ పెట్టుకున్నాము. సో ఆ లొకేషన్ కి రీచ్ అవ్వాలి అని చెప్పేసి అతను హర్రీ చేస్తూ ఉంటాడు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం ఇవన్నీ కేర్ఫుల్ గా చూసుకోవాలన్నమాట.
ఇన్ కేస్ ఇంకా మనం ప్రీవియస్ వీడియోలు చూడని వాళ్ళకి హౌస్ బోట్స్ గురించి తెలియని వాళ్ళు ఉన్నట్లయితే సో మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, సో అదే హౌస్ బోట్ అండి. దాంట్లో అయితే మనకి ఫుల్ డే టూర్ అయితే ఉండడం జరుగుతుంది. సో వాటి బడ్జెట్స్ గురించి కూడా ప్రీవియస్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా, మొబైల్ తీసుకొని ఇక్కడ నుంచి మంచి మంచి ఫొటోస్ కానీ తమ్నేల్స్ కానీ క్లిక్ చేయడానికి అయితే నేనైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. అండ్ వాళ్ళు కూడా చాలా దూరం అయితే వెళ్ళిపోయారనమాట. సో అది కూడా ఒకసారి చూపిస్తానమాట. సో అందుకోసమే నేనైతే కొంచెం హర్రీ అయితే చేయాల్సి వస్తుంది. దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే మెయిన్ గా హ్యాండ్స్ అయితే డెఫినెట్ గా పెయిన్ అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఇలాంటివన్నీ మనం చేయాల్సిన ఏజ్ లోనే చేసేయాలి. అందుకోసమే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ట్రావెలింగ్ అనేది మనం చేయాల్సిన వేస్ లోనే చేసేయాలి. ఎందుకంటే అడ్వెంచరస్ అనేవి మనం చేయగలిగినప్పుడే చేయగలం అనమాట. సో కొంచెం ఏజ్ పడిపోయాక మనం వచ్చేసి ఇక్కడ షర్ట్ పేసి దూకేసి జంప్ చేయాలనుకున్నా చేయలేము. సో మనకి అన్ని బాగున్నప్పుడే వచ్చేసి అడ్వెంచరస్ అన్ని చేసేసి మన కోరికలు తీర్చుకోవాలి. అందుకోసమే అండి ట్రావెలింగ్ చేయండి, చాలా నేర్చుకోండి, ఇంకా మీ తోటి వారికి నేర్పించండి. చాలా థింగ్స్ అయితే నేర్చుకోవచ్చు ట్రావెలింగ్ ద్వారా. సో అందుకే నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే ట్రావెలింగ్ చేయండి అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా హౌస్ బోట్స్ అనేవి పార్క్ చేసి అయితే ఉండడం జరుగుతుంది. మనకి జస్ట్ ఇంటి ముందు కార్స్ అండ్ బైక్స్ ఎలా పార్క్ చేసి ఉంటారో సో అలా ఇక్కడైతే బోట్స్ అయితే పార్క్ చేసి ఉండడం జరుగుతుంది. వాటి మధ్యలోంచి మనం వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఒకసారి చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అంతా, అసలు ఆ లొకేషన్ కానీ క్లౌడ్స్ కానీ హౌస్ బోట్ కానీ చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అనేది. ఇంకా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు సన్సెట్ ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నాను కదా, నేను చాలా అంటే చాలా అలిసిపోయి అయితే ఉన్నాను అనమాట. ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. సో అలాగే కొంచెం పుష్ చేసుకుంటా ముందుకైతే వెళ్ళిపోయాను అనమాట. సో అతనికి ఆల్రెడీ చెప్పాను అనమాట, నేను ఆల్రెడీ బోట్ రైడ్ కంప్లీట్గా వెళ్ళొచ్చాను బాబు, కొంచెం స్లోగా వస్తానని చెప్పేసి. బట్ ఇక్కడ ఏంటంటే హౌస్ బోట్స్ అవన్నీ మనకి దగ్గరికి వచ్చేసి హార్న్ కొట్టడం వెళ్ళిందంటే కొంచెం రిస్క్ ఉంటుందని వాళ్ళు భయపడతారు. సో అలా అని చెప్పేసి వదిలేసి వెళ్ళలేరు కదా. చూస్తున్నారు కదా, దీంట్లో మనం అయితే ప్రో అయితే అయిపోయామండి. సో మనమే డైరెక్ట్ గా ఆపరేట్ చేసేస్తున్నాం, అంతా ఈజీగా అయితే అయిపోయింది. ఈ కాయాక్స్ లోనే సింగిల్ సీటెడే కాకుండా డబల్ సీటెడ్ కూడా అయితే ఉంటాయండి. సో అది కూడా ఇన్ కేస్ కపుల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వెళ్ళినట్లయితే సో అవి కూడా అయితే ట్రై చేయడానికి అయితే ప్రయత్నించండి. అవైతే ఇద్దరి మీద కలిపి ఒక 1000 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనుకుంటా 3 hours కి. సో ఇది సింగిల్ ఏంటంటే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి, కొంచెం మీ టైంని మీరు స్పెండ్ చేయాలి, ఎంజాయ్ చేయాలనుకున్నట్లయితే సో సింగిల్ దానికైతే వెళ్ళండి. ఇన్ కేసు కపుల్స్ గా అలా వెళ్ళినట్లయితే కొంచెం మేము హ్యాండిల్ చేయలేము, ఇద్దరం అయితే కొంచెం ఈజీగా ఉంటుంది అనుకున్న వాళ్ళైతే సో డబల్స్ దాన్ని అయితే చూజ్ చేసుకోండి. సో నాకైతే సోలోగా ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. అండ్ నేను కొంచెం వీడియో ఫుటేజ్ ఇవన్నీ మనం చేసుకుంటా ఉంటాం కాబట్టి మనకైతే ఇసుక అనిపించదు. ఇన్ కేస్ వేరే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం చిరాకు పడడానికి అయితే స్కోప్ ఉంటుంది అనమాట. అందుకే నేను సింగిల్ అయితే చూజ్ చేసుకోవడం జరిగింది. అందు నాతో వచ్చిన వాళ్ళు కూడా సింగిల్దే తీసుకున్నారనమాట. దీంట్లో మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకటి ప్యాడ్లింగ్ అండి. సో ఎగ్జాక్ట్ గా చేయాలన్నమాట. సో అటు సైడ్ ఇటు సైడ్ కంట్రోల్డ్ గా చేయాలి. అంతేకాకుండా బాడీ వెయిట్ అండి. సో అది ఎగ్జాక్ట్ గా మనం మిడిల్కి కూర్చోగలగాలి. అటు కూర్చున్నా ఇటు కూర్చున్నా ఏంటంటే ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల సో ఒక సైడ్ కి లాగేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రెండు మెయిన్ గా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎలా స్టాప్ చేయాలి అని చెప్పే దాని గురించి కూడా మనం అయితే నేర్చుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ లో హౌస్ బోట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనం సైడ్స్కి వెళ్ళిపోవాలన్నమాట. సో దీన్ని ఒక 2 minutes ముందే చూసుకున్నట్లయితే మనకి ఈజీగా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, వాళ్ళు రా అని చెప్పి ఫోర్స్ చేయడం వల్ల అయితే నేను తిట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఏంట్రా బాబు ఇది ప్రశాంతంగా బోటింగ్ చేద్దామని వస్తే ఎంత రష్ చేస్తున్నారు అని చెప్పేసి. బట్ చేయగలిగింది ఏం లేదండి. వాళ్ళకి ఏంటంటే ఆయన టైం ప్రకారం ఆయన అయితే సన్సెట్ చూపించాలి అని చెప్పేసి ఆయన, మనం ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా వచ్చాం కదా, అది కాకుండా ఫుల్ డే కొంచెం రెస్ట్ లేకుండా తిరిగేసి ఉన్నాం కాబట్టి సో రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి నేను. సో బట్ ఫన్ అయితే క్రేజీ అంటే క్రేజీ అండి. వేరే టీమ్స్ కూడా జాయిన్ అయ్యారనమాట మాతో పాటు. సో వాళ్ళతో కామెడీలు చెప్తా నవ్వుకుంటా అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో వాళ్ళైతే కొంతమంది ఫారినర్స్ జాయిన్ అయ్యారు అండ్ కొంతమంది అయితే వేరే స్టేట్స్ నుంచి అయితే జాయిన్ అవడం అయితే జరిగింది అనమాట. సో చాలా అంటే చాలా పుష్ చేసుకున్నాం అనమాట ఒకళ్ళము. అండ్ మా టీం అతను ఏంటంటే సో గైడ్ వెనకే వెళ్తా ఉండడం, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ. సో గైడ్ వెనకే ఫాలో అవుతా వెళ్ళడం అయితే జరిగింది. మనం ఏంటంటే కొంచెం ఫన్ క్రియేట్ చేసుకుంటా అండ్ టీమ్స్ కొంతమందితో కొలాబరేట్ అవుతా వెళ్ళడం అయితే జరిగింది అనమాట. అండ్ కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి కదా, ఇది మన మెయిన్ టాస్క్ అనమాట.
ఇక్కడ నుంచి అయితే మీకు ఎక్కువ లొకేషన్ అయితే చూపిస్తానండి. మనం కనిపించడం అయితే తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకోసం అంటే మనం ఆల్రెడీ లొకేషన్ కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంటే హౌస్ బోట్స్ అంటే. సో దీనికైతే పర్ డే కి 3500 రూపీస్ అలా ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో వాటి గురించి కూడా ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇన్ కేసు ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూసేయండి. మనమైతే సన్సెట్ పాయింట్ కి అయితే వచ్చేసాము. అండ్ నా టీం చూస్తున్నారు కదా ఎంత దూరంలో ఉన్నారా అని చెప్పేసి. సో వాళ్ళని అయితే క్యాచ్అప్ చేయాలన్నమాట. సో ఒకసారి లొకేషన్ అయితే చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటంటే అయిపోయింది భయ, నా పని అయితే అయిపోయింది, ఇంక నేను దీంతో పడలేకపోతున్నాను అన్నట్లయితే నా ఫేస్ అయితే పెట్టడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మనమైతే దీంట్లో ప్రో అయితే అయిపోయాం అనమాట. అటుగా వెళ్తున్నాం, ఇటుగా వెళ్తున్నాం, అన్ని స్టన్స్ అయితే చేయడం జరిగింది. సో మీరు కూడా ఆల్మోస్ట్ ఒక 1 hour లోనే మీరు దీన్ని అయితే బాగా నేర్చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ప్యాడ్లింగ్ ఎలా చేయాలి అనేది మనం నేర్చుకున్నట్లయితే రిమైనింగ్ అంతా ఈజీగానే ఉంటుంది అనమాట. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుగు సొలిపోయినది. We are actually going so fast, bro. Don't believe. Just look around. Wow. Crazy stuff. Crazy, right? Ooh. Let's catch, my friends. కయాక్ బోట్ మీద ఇలాంటి స్టంట్లు చేయాలంటే మినిమం డిగ్రీ ఉండాలన్నమాట. సో మనమైతే ఎక్స్పీరియన్స్ బాగా గెయిన్ చేసాము. సో నాతో వచ్చిన వాళ్ళు కూడా అన్నారనమాట, చాలా క్విక్గా అయితే నేర్చేసుకున్నాం అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, మనమైతే సన్సెట్ పాయింట్కి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది కదా బ్యాక్గ్రౌండ్ అంతా. లొకేషన్ అయితే క్రేజీ అంటే క్రేజీ అండి. 2 hours కష్టపడి ఇక్కడికి వచ్చిన దానికి వర్త్ ఇట్ అనే చెప్పుకోవచ్చు. సో మన ముందే అలా హౌస్ బోట్స్ వెళ్తా ఉంటే ఆ సన్సెట్ చూసుకుంటా వ్యూస్ కానీ క్రేజీ అంటే క్రేజీ, చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సో మీరు కూడా చూడండి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. Yeah.
సన్సెట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది కదండి. నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. లైవ్ లో ఉన్నాను కాబట్టి నేను ఏదైతే చూసానో అది మీకు చూపించాలి అని చెప్పేసి ఇంత రిస్క్ చేసి అయితే మీకోసం వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇది చేయకపోయినా ఏం కాదండి, జస్ట్ 2 hours కాబట్టి నాకు ఈజీగా అయిపోయేది, సేమ్ డేనే కాబట్టి. బట్ ఏంటంటే మీకు చూపించాలి, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పేసి నేను రిస్క్ చేసి మరీ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా మీరైతే ఒకసారి వేవ్స్ అయితే చూసుకోండి. చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఎక్కువ లెవెల్లో మూవ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట నైట్ అయ్యే కొద్ది అనమాట. సో అందుకోసమే కొంచెం ఎర్లీగా అయితే లెఫ్ట్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి ఎదురుగాలు వస్తున్నప్పుడు మనం దానికి ఎదురుగా వెళ్తే ఏంటంటే మనల్ని వెనక్కి పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ వాటర్ కూడా అంతే. సో అందుకోసం ఇది కూడా కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇది కూడా ఒక టిప్ లాగా అయితే ఉంచుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ కేసు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇన్ కేసు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే వెళ్ళేసి చూసేయండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. తిరిగి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.